పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని అడుగుజాడలో నడుస్తున్నట్లయితే అనేక కష్టాలు వచ్చినా కానీ మనము ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మా దేవుడు నన్ను ఆదరిస్తాడనే నమ్మకం. ఆత్మీయ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. సమస్యలు రావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరంలో కొన్ని భాగాలు మనకి హాని చేస్తాయి. ఏంటి హాని చేసేదని చూస్తే, మరి ముఖ్యంగా మన జీవితం పతనమైపోవడానికి, మన జీవితం నష్టపోవడానికి, మన జీవితం అనేక సమస్యల్లో పడడానికి, మన జీవితంలో ఆశీర్వాదం లేకుండా మనము ఈ లోకానుసారంగా అనేక బంధకాల్లో పడిపోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఒక మాటను తెలియపరుస్తున్నాడు. నీ జీవితము ఆస్వాదించబడాలన్నా, నీ జీవితము పతనమైపోవాలి అన్నా నీ యొక్క కన్నే కారణం. నీ శరీరంలో ఉన్నటువంటి నీ కన్నే నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను ఈ లోకానుసారంగా పాతాళానికి తొక్కివేస్తుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము చూసేటటువంటి చూపును బట్టి మన బ్రతుకు అనేది ఆధారపడుతుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి, మనం చూసేటటువంటి తప్పుడు చూపును బట్టి మన జీవితం అనేది అనేక శ్రమల్లో పడుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నాం. నా కన్ను నన్ను ఏం చేస్తుంది? నా కంటి వల్ల నాకు నష్టమేముంది? నా శరీరంలో కూడా ఒక భాగమే కదా కన్ను. ఆ కంటి వల్ల నాకు నష్టమేముంది? నాకు బాధలేమొస్తాయి? నా జీవితం ఎందుకు ఆస్వాదించబడదు? ఎందుకు పాతాళానికి పోతాం? ఎందుకు అనేక శాపాలు వస్తాయి? ఎందుకు అనేక సమస్యలు వస్తాయి? అనేక అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఒక మాట అంటున్నాడు. చదువుతామని సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నీ కన్నులు అటు ఇటు చూడక. ఈరోజు మన యొక్క కన్నులు ఎలా చూస్తున్నాయి తెలుసా? ఎంతసేపు ఉన్నా నీ కంటికి అందంగా కనిపించేదాన్నే చూస్తున్నావు, కానీ దేవునికి అందముగా కనిపించే విషయాన్ని మాత్రం మనం చూడట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? మందిరానికి వచ్చి నా వాక్యాన్ని పఠించండి, నా యొక్క మాటలను వినండి, నా మందిరంలో కూర్చోనండి, ఒకరికొకరు ప్రేమగా ఉండండి, నా ప్రేమని మీరు పంచుకోనండి అని దేవుడు చెప్తుంటే, మనం దేవుడి వాక్యాన్ని చదవకుండా అటు ఇటు చూస్తుంటాం. మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినకుండా అటు ఇటు చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కన్నులు అటు ఇటు చూడక. అంటే పాపానికి సంబంధించిన ఆలోచనలు నువ్వు కలిగి జీవించకుండా, నువ్వు ఏదైతే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఏ మార్గంలో అయితే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ మార్గాన్ని మనం చూడాలి. ఇక్కడ వాక్యము అందించబడుతుంది, లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మనం ఆ వాక్యాన్ని చూస్తూ, ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుంటూ, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే మన జీవితం అనేది ఉన్నతమైన స్థితిలో ఉంటుందని దేవుడు చెప్తే, మనము దేవుని వాక్యం వైపు చూడం, దేవుని మార్గం వైపు చూడం, అటు ఇటు చూస్తూ ఉన్నాం. అటు ఇటు అనగా లోకానుసారంగా మనం చూస్తున్నాం. మందిరానికి వచ్చి కూడా అనేక తప్పుడు ఆలోచనలు కలిగి జీవిస్తున్నాం. ఆ కంటి వల్లనే నీకు నష్టం అనేది వస్తుంది. చూడండి, మనం అర్థం కావడానికి మీకు ఒక మాట చూద్దాం. లోకంలో చాలా మంది అంటారు, అరే వాడి కళ్ళు దొంగ కళ్ళు రా అంటారు. ఎలా తెలుస్తుంది? వాడి కంటిని బట్టి, వాడి చూపుని బట్టి వాడికి ఒక తీర్పు వచ్చింది. ఏంటో తెలుసా? వాడు దొంగ కళ్ళు రావాలి అని. ఈరోజు నువ్వు చూసే చూపుని బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నువ్వు నడిచే మార్గాన్ని బట్టి నీకు కూడా ఒక పేరు వస్తుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కంటి ద్వారా నీ జీవితాన్ని పరీక్ష చేస్తున్నాడు. అందుకే దేవుడు లేఖనం ద్వారా నీ కళ్ళు తేటగా కనిపించినట్లయితే నువ్వు మంచిగా జీవిస్తావు, మంచిగా ఆస్వాదించబడతావు. నీ కళ్ళు తేటగా లేకపోతే, నువ్వు చూసే చూపు సరిగా లేకపోతే, దానివల్ల నీకు చివరికి నష్టమే వస్తుంది. ఆలోచించండి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడే మాటను నీ కంటిని బట్టి నీ జీవితాన్ని అంచనా వేయవచ్చు.
నీ కంటిని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావో, నువ్వు నరకంలో ఉంటావో ఒక దేవుని బిడ్డగా తెలుసుకోవచ్చు. మందిరంలో కూర్చున్నంతసేపు వాక్యంతో వింటాం, బయటకు వెళ్ళిన తర్వాత నీ చూసే చూపును బట్టి, నీ శరీరానికి నీ కన్నే నిన్ను మేలుకరంగా నడిపించాలన్నా, అందుకే దేవుడు అంటాడు నీ దేహానికి కన్ను తేటగా ఉండాలి. నీ దేహానికి వెలుగు రావాలి అంటే నీ కన్ను చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. కంటి యొక్క పరిస్థితిని బట్టి ఈరోజు మన జీవితాలు పతనమైపోతున్నాయి. నువ్వు ఏదైతే చూస్తున్నావో బయట అది నచ్చిందని నువ్వు కోరుకుంటున్నావు అంటే నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. నాకు మందు బాగా ఉంది అని అనిపించినప్పుడు ఆ మందు నువ్వు తాగుతున్నావు అంటే నీ కంటి ద్వారా నువ్వు దాన్ని ఇష్టపడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఆలోచించండి. అందుకే దేవుడు లేఖనంతో అంటాడు, నీ కన్నులు అటు ఇటు చూడక, లోకానుసారంగా ఎటు పడితే అట్లా తిరగకుండా, నువ్వు అటు ఇటు చూడకుండా, పాపం వైపు చూడకుండా, పాపిష్టి ఆలోచన కలిగి జీవించకుండా, చూడకూడని దాన్ని నువ్వు చూస్తుంటే నీ జీవితం అనేది నష్టంలో పడిపోతుంది. నీ కన్నులు నీ ముందర సూటిగాను ఉండవల్లనంట. నువ్వు ఎటైతే వెళ్తున్నావో నువ్వు వెళ్ళేదాన్ని బట్టి సూటిగా చూడాలి. అందుకే పౌరు భక్తుడు అంటాడు, గురి వద్దకు నేను పరిగెత్తేటప్పుడు నా కన్నులు, నా గమ్యం ఏంటైతే నా దేవుడు నాకు నిర్ణయించాడు, గమ్యం వైపే నేను చూస్తున్నాను. నువ్వు అటు ఇటు చూసినట్లయితే నీ గమ్యాన్ని నువ్వు మర్చిపోతావు. చూడండి, చాలాసార్లు మనం కూడా మన జీవితంలో చూస్తుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, వెళ్తున్నప్పుడు కరెక్ట్ ఎటు వెళ్ళాలో అటు ఇటు దిక్కులు చూస్తాం, అర్థం కాదు మనకి. ఏమవుతుంది, మనం వెళ్ళాల్సిన దారిని మర్చిపోతాం. అటు ఇటు దిక్కులు చూస్తే ఈ దారి నేను వెళ్ళాల్సిన అదే ఇదా అంటాం. సో నీ కన్నులు కరెక్ట్ గా చూసినట్లయితే నువ్వు వెళ్ళాల్సిన దారి కరెక్ట్ కనిపిస్తుంది. నువ్వు అటు ఇటు చూస్తే నువ్వు వెళ్ళాల్సిన దారిని చివరికి నువ్వు మర్చిపోతావు. ఆలోచించండి ప్రియమైన సంగమా, ఈ ఉదయ కాలంలో నీ కన్నులు అటు ఇటు పాపం వైపు చూడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అలా చూస్తే ఏమవుతుందండి అని మనం అనుకోవచ్చు. దేవుడు లేఖనం ద్వారా అనేకులను మనకు ఈరోజు చూపిస్తున్నారు. ఏంటంటే కన్నులు సరిగా చూడకుండా, కన్నులు అటు ఇటు తిరగకుండా నువ్వు స్ట్రైట్ గా చూసినట్లయితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. కాకుండా నీ కంటికి ఏది నచ్చుతుందో, నీ కంటికి ఏదైతే మేలుకరంగా ఉంటుందో దాన్ని నువ్వు చూస్తే నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి నువ్వు వెళ్ళవు. ఆలోచించండి. మనం లేఖనాల ద్వారా కొంతమందిని గమనిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చను. ఎవరామా? ఎవరి గురించి చెప్తున్నారు దేవుడు ఇక్కడ? హవ్వ గురించి. హవ్వ చేసిన పని ఏంటంటే ఆమె కళ్ళకు రమ్యముగా కనిపించిన ఆ చెట్టు ఫలాలు. దేవుడు ఏమన్నాడంటే, అమ్మ ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాలని మీరు తినండి, మీకు నేను ఇచ్చాను వాటిని. కానీ ఒక్క చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టును మాత్రం ముట్టుకోవద్దు, దాని దగ్గరికి వెళ్ళవద్దు, దాని పరిసరాలకు వెళ్ళవద్దు, దాన్ని చూడవద్దు, దాన్ని తాకవద్దు, దాని దగ్గర ఉండవద్దు అని దేవుడు వారికి చెప్పాడు. చెప్పి దేవుడు పక్కకి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఏమనుకున్నదంటే, ఆమె కళ్ళకు రమ్యముగా కనిపించింది ఆ చెట్టు. మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. ఆమె కంటికి రమ్యముగా కనిపించింది, ఆహారములకు మంచిదని ఆమె అనుకుందంట. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ చెట్టు ఫలాలు మీరు తినొద్దు, తింటే చస్తారు అన్నాడు దేవుడు. దేవుడికి తెలుసు అది మంచి ఆహారం కాదని. కానీ ఈమె కళ్ళకనగా ఎలా కనిపించినది తెలుసా? ఆమె కంటికి రమ్యముగా, మంచి రుచికరంగా, బాగా మధురంగా కనిపించినాయంట. చివరికి ఆమె ఆ చెట్టు ఫలాలను కోసి తిన్నది. తినడమే కాదు, తను చూసినటువంటి చూపును బట్టి ఆమెకు ఒక అంచనా వచ్చింది, ఈ చెట్టు ఫలాలు చాలా అందంగా ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో అది పాపానికి సాదృశ్యం అని చెప్పాడు. ఈ చెట్టు ఫలాలు తింటే మీరు చస్తారు అనగా విషానికి సంబంధించిందని దేవుడు చెప్తే ఈమె కంటికి చాలా అద్భుతంగా కనిపించినాయి, రమ్యముగా కనిపించినాయి. ఆమె తినేసి ఆమె తినడమే కాదు, తన భర్త కూడా శాపగ్రస్తుడయ్యి
ఆ ఏదెను వనంలో నుండి గెంటి వేయబడడానికి కారణం ఎవరో తెలుసా? అవ్వ యొక్క కన్నులు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆమె కంటికి, కానీ దేవుడి కంటికి బాగలేవాయి. ఆమె కంటికి అందంగా కనిపించింది, రమ్యంగా కనిపించింది, మధురంగా కనిపించింది, చాలా ఆనందంగా కనిపించింది. ఆమె నష్టపోవడమే కాకుండా తన భర్త జీవితాన్ని, ఏ పాపము తెలియనటువంటి ఆదామును దేవుడు గెంటి వేశాడు ఏదెను వనం నుండి. కారణం ఏంటో తెలుసా? తన భార్య చూసిన తప్పుడు చూపును బట్టి, తన భార్య ఆలోచించిన విధానాన్ని బట్టి భర్తకు కూడా శాపం వచ్చింది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరిలో మీ భర్తలకు మీ వల్ల ఎంత శాపం వస్తుందో ఒకసారి గమనించారా? మీరు చూసే చూపుని బట్టి, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా నష్టం వస్తుంది. పాపం మనమేమంటామంటే లోకానుసారంగా అయా చేసింది తప్ప అవ్వగదయా, అదావేం తప్పు చేసిందయా అంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భార్య కూడా భర్తలో సగ భాగం. భార్య భర్తలో సగ భాగమైనప్పుడు నీ భార్యను కాపాడుకోవాలి, నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి. నీ కంటికి రమ్యంగా ఉందని చెప్పేసి నీ భర్తను నష్టపరిస్తే అది కరెక్టా? చాలాసార్లు లోకంలో మనం చూస్తాం, పక్కింట్లో టీవీ ఉంది, ఆ టీవీ నేను చూసి వచ్చినానయ్యా, అదే టీవీ మనం కొనాలి. నువ్వు కొంటావు, నష్టపోయేది ఎవరు? నీ భర్త. ఆలోచించండి. అవ్వ కన్నులను బట్టి ఆదాము ఏదేని వనంలో నుండి గెంటివేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, శాపం ఏం పెట్టాడు తెలుసా? నువ్వు బ్రతుకు దినములను నువ్వు కష్టపడి ఫలించి చెమటోడ్చి నీకు సుఖం లేకుండా నువ్వు అనుభవిస్తావని దేవుడు శపించాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడుతుందో లేదో ఒకసారి చూసి, నువ్వు చూసే చూపుని బట్టి వాళ్ళ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, ఆ బంగారం ఉంది అని నువ్వు ఎప్పుడైతే తప్పుడు చూపులను నువ్వు చూస్తావో నీకు బాగానే కనిపిస్తుంది. చూడండి, పాపాన్ని కూడా చూడండి. ఎవ్వరు మనల్ని గమనియకపోతే పాపం మనల్ని ఎంత దారుణంగా బలి తీస్తుందో చూడండి. ఎవరు చూడట్లేదులే, నేను ఈ తప్పుడు పని చేస్తే ఏం కాదు అని నువ్వు చూసే తప్పుడు చూపును బట్టి నీ జీవితం అవమానాల్లో పడుతుంది. నీ జీవితమే కాదు, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పడుతుంది. నీ భర్త తాగుబోతుగా ఉంటే, నీ భర్త వ్యభిచారం చేస్తే భార్య కూడా తలదించుకుంటుంది సమాజంలో. నీ భార్య తప్పుడు పని చేస్తే నీ భర్తకు అవమానం వస్తుంది, పలానా వాడి భార్యరా అని. లేఖనంలో ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి మనం. మనకేదో నొప్పి కలుగుతున్న ఈ మాటలు కానీ ఇలాంటి వాక్యాలు మనం వదిలేయకూడదు. చాలా సార్లు వాక్యాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు ఇంత స్ట్రైట్ గా చెప్తారు అంటాను. ఎందుకంటే వాక్యం మనల్ని మార్చడానికి దేవుడు చేసింది. వాక్యం మనల్ని మార్చకపోతే ఈ లేఖనంలో ఎందుకు మనకి? ఇంకా దేవుడు పరమ వైద్యుడు. నీలో ఉన్న జబ్బును తీసేయడానికి దేవుడు ఈ లేఖనాలను మనకి ఇచ్చాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నువ్వు చేసిన ఒక చిన్న తప్పుడు పనిని బట్టి నీ భర్త తలంచుకొని జీవించట్లేదా లోకంలో? నువ్వు చేసిన ఒక తప్పుడు పని బట్టి నీ భార్య అవమానాలు పడట్లేదా ఈ లోకంలో? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హవ్వ కళ్ళకి ఆనందంగా, అద్భుతంగా, రమ్యంగా, మధురంగా కనిపించినాయి. ఆమె జీవితమే కాకుండా భర్త జీవితాన్ని కూడా నాశనం చేసింది. ఈరోజు మన కన్నులు ఎలా చూస్తున్నాయి? నీ కంటిని బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా? నీ కంటిని బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? లేకపోతే నువ్వు చేసిన ఒక చిన్న తప్పుడు పనిని బట్టి నీ కుటుంబం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందా? చూసుకుందాం. ఆలోచించండి ప్రియమైన సంగమా. హవ్వ అలాగూ చేసి చివరికి భర్తకు శాపాన్ని తెచ్చిపెట్టింది. భర్త బ్రతికినంత కాలము నువ్వు అనేక శ్రమలు అనుభవించాలి. భర్తే కాదు, భార్య కూడా చెప్పాడు, నీ ప్రసవ వేదన రోజు రోజుకు అధికం అవుతుంది. నీకు చెప్పినటువంటి ఆ పాము సైతాన్ ఏదైతే ఉందో మీ ఇద్దరికి వైరం ఉంటుంది, ఇద్దరి మధ్య ఐక్యత ఉండదు అని దేవుడు శపించేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకా లేఖనంలో ద్వారా మనం చూస్తే మనం ఒకసారి గమనిద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే లోతు భార్య కూడా ఒక తప్పుడు చూపు చూసింది లోకం వైపు. ఏంటా తప్పుడు చూపు అనేది చూద్దాం. ఆ దూతలు ఆయనను వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయనని ప్రాణములు దక్కించుకున్నట్లు పారిపోము. చూడండి, దేవుడు లోతులతో ఏమంటున్నాడు తెలుసా?
లోతు, ఇక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నా, ఎందుకంటే వీళ్ళు చాలా పాపులు, వీళ్ళ కళ్ళు చెడు కళ్ళు, ఎవరిని పడితే వారిని పాపంలో దించివేస్తున్నారు, ఎవరితో పడితే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, వీరిలో ఒక్క మంచి కార్యం కూడా లేదు, ఒక్కడు కూడా మంచివాడు లేడు అన్నప్పుడు అబ్రహాము చాలాసార్లు బ్రతిమలాడాడు, 50 మంది ఉంటుందిలే, 40 మంది ఉంటుందిలే, 30 మంది అని బేరం ఆడాడు. చివరికి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నిన్ను బట్టి నీ తమ్ముడైనటువంటి లోతు నేను వదిలేస్తా, నీ తమ్ముడిని బయటకు వచ్చామను. వచ్చేటప్పుడు లోతు భార్యను పిల్లల్ని ఎన్నిక తిరిగి చూడకుండా నేను ఏదైతే చెప్పాను ఆ ప్రాంతానికి వెళ్ళిపోమని రక్షించబడతారు అంటే, లోతు భార్య ఒక పని చెప్పింది, చేసింది. లోతుకేమో దేవుడు ఎన్నికతో తిరిగి చూడకుండా వెళ్ళిపో అంటే, లోతు భార్య ఏం చేసిందో తెలుసా? చదువుదామండి. 26వ వచనాన్ని చూస్తే, 26వ వచనాన్ని చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఏం చేసిందంట? తిరిగి చెప్పాలి, తిరిగి చూసి ఏమైందంట? అప్పుడు దాకా మనిషిగా ఉన్నటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమైంది. కారణం ఏంటో తెలుసా? ఆమె చూసిన చూపు. ఆమె వెనుకకు తిరిగి చూసింది. ఏం తిరిగి చూసిందంటే, అయ్యా ఇప్పుడు దాకా మేము ఈ ఊర్లో ఉన్నామా? ఇప్పుడు దాకా మాకు ఇంతమంది బంధువులు ఉన్నారా? ఇంత పొలాలు ఉన్నాయా? ఇంత బలగం ఉందా? ఇంత బంధుత్వం ఉందా? ఇంత ఆస్తులు ఉన్నాయా? ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయా? వీటన్నిటిని మేము ఎలా వదిలేసిపోవాలి అని, దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుకో, నేను నీకు తోడుగా ఉంటానని రమ్మంటే, వెనుకకు తిరిగి చూడొద్దు అనగా, నీ పాత ఏమి గుర్తు చేసుకోవద్దు అంటే, ఆమె చూపు ఎటుందో తెలుసా? ముందున్న వాటికెళ్ళి చూడకుండా వెనుకకు తిరిగి చూసింది. చివరికి ఉప్పు స్తంభమైంది. తన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు నువ్వు చూసే చూపును బట్టి నీ జీవితం నాశనం అవుతుంది. ఈ రోజు లోకంలో మనం చూస్తే లేఖనముల ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరాయి స్త్రీని తప్పుగా చూసినా కానీ పాపమే. చాలాసార్లు మనం ఏమంటామంటాం, అబ్బా కళ్ళుంది చూడటానికి కదా. చాలా విచిత్రంగా మాట్లాడతాం, కళ్ళుంది చూడటానికి కదా. కళ్ళుంది దేవుడు ఎందుకో తెలుసా? నీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకొని జీవించమని. నీ కళ్ళున్నాయని అటు ఇటు చూస్తున్నట్లయితే చివరికి నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబస్తులకి చివరికి నీకే నష్టం. లోతు భార్య ఎన్నికి తిరిగి చూసింది, ఆమె చచ్చిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడ. ఈరోజు నీ బ్రతుకు నువ్వు అటు ఇటు తిరిగి చూస్తూ చెప్పిన విధంగా నడవకున్నావు, నువ్వు కూడా ఎలా పడితే అలా తిరిగి చూసినట్లయితే నీకు కూడా నష్టమే. దేవుడు వెనుకకు తిరగొద్దు అన్నాడు. అంటే వెనుకకు తిరగొద్దంటే పాత పాపాలు ఏవైతే ఉన్నాయో, పాత తప్పుడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, పాపిష్టి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవద్దు అన్నాడు దేవుడు. సరే, లోతు భార్య అంటే ఆస్తులు అంతస్తులు ఈ బిల్డింగ్లన్నీ తగలబడిపోతాయంట. ఎలా తగలబడతాయో, మా ఇల్లు ఎలా తగలబడుతుందో, పక్కవాడి ఇల్లు ఎలా ఇలా అనుకుని ఉండొచ్చు. కానీ మనకు కూడా దేవుడు అది అంటున్నాడు, వెనుకకు తిరిగి చూడదు. లేఖనాలు ఏమంటున్నాయంటే, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడమన్నాడు. నీకు ముందు ఏముంది? పరలోక రాజ్య భాగ్యం. నీ వెనకేముంది? నరకం. నువ్వు వెనుకకు తిరిగి చూస్తే నరకంలోనే పడతావు. నువ్వు ముందుకు తిరిగి చూస్తే పరలోక రాజ్యం నీకు కనిపిస్తుంది. నీ కన్ను తేటగా కనిపించాలి. నీ కన్ను నీకు దీపంలాగా కనిపించాలి. నీ కన్ను నీకు వెలుగు మార్గంలో నడిపించాలి. లోతు భార్య వెనుక తిరిగి చూసింది, నష్టపోయింది. మనం ఏమో అంత పాపాలు చేయట్లేదులయ్యా అని మనం అనుకుంటాం. చాలాసార్లు మనం అనే మాట అదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మోహపు చూపుతో ఒక స్త్రీని, ఒక పురుషుని తప్పుగా మనసులో అనుకున్నా, చూసే చూపులో తప్పు ఉన్నా, పాపం చేసిన వాళ్ళ కన్నా ఘోరం అంట వాళ్ళు. చదువుదామండి ఒకసారి ఆ వచనాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మళ్ళీ చదవన్నా, గట్టిగా చదవ, వినండమ్మా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తమ హృదయమందు చూడండి, ఒక చూస్తేనే వ్యభిచారం చేసినట్టంట. మనం ఏమనుకుంటున్నాం? మన కళ్ళుంది చూడటానికి కదా, చేతులుంది ఏది పడితే తినడానికి కదా, కాళ్ళుంది ఎక్కడ పడితే అక్కడ తిరిగి రావడానికి కదా అంటాం.
కానీ నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ దేవుని చిత్తానుసారంగా నడిస్తేనే నీకు ఆశీర్వాదం. ఈ కన్ను ఒక్కటి నీ దేహాన్ని నలగొడుతుంది. ఈ కంటిని బట్టే రేపు నీ శరీరం మొత్తాన్ని నరకంలో కాల్చివేస్తుంది. కన్ను తేటగా ఉంటే నువ్వు మంచిగా జీవిస్తావు. నీ కన్ను అటు ఇటు తిరిగి చూస్తూ పాపిష్టి ఆలోచనలు కలిగి జీవిస్తే నష్టపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కంటిని బట్టి నువ్వు అలా చూస్తున్నావంటే, స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే, మరి చదువుతున్నా, స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. నువ్వు తప్పుడుగా ఒక స్త్రీని తప్పుడు ఆలోచనలు కలిగి జీవించి నువ్వు తప్పుడు చూపుతో, చూడండి ఈరోజు లోకంలో చూసే చూపును బట్టే వారి బ్రతుకును మనం అంచనా వేయవచ్చు. వారు మాట్లాడే మాటలను బట్టే, వారు చేసే వెటకారాన్ని బట్టే, ఒక స్త్రీ దగ్గర మాట్లాడకూడని విధంగా నువ్వు మాట్లాడుతూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఈరోజు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు వ్యభిచారం చేసిన వాళ్ళకన్నా ఘోరం. బహుశా వారినైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ నీలాంటి వారిని క్షమించడు. అంత మాత్రమే కాదు, పురుషునితో చెప్తున్నాడు, మోహపు చూపుతో చూస్తే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్టే అది చాలా ఘోరమైన పాపం. బహుశా వాళ్ళకన్నా, పాపం చేసిన వాళ్ళకన్నా శిక్ష అనేది, ఒకవేళ క్షమాపణ అనేది ఉంటుందేమో కానీ మనకైతే ఉండదు. చూడండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడలా దాని పెరిగి నీ వద్ద నుండి పారవేయము. నీ కళ్ళలో ఏ కన్నైనా తప్పుడు వెళ్ళిపోయే వైపు చూస్తుందా? తప్పుడు కార్యాల వైపు చూస్తుందా? చూడకూడని సినిమాలు చూస్తుందా? చూడకూడని పిక్చర్స్ చూస్తుందా? చూడకూడని మొబైల్లో నువ్వు చూస్తున్నావా? నీ కన్ను నీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే, అయ్యా నేను ఉండలేకపోతున్నానయ్యా, నేను ఆ మందు షాప్ దగ్గరికి పోలేకపోతున్నాయా, నేను ఆమె అక్రమ సంబంధాన్ని వదిలేయలేకపోతున్నాయా నేను అనుకుంటున్నట్లయితే ఆ కంటిని పీకేసుకోవాలంట. ఆ కంటిని, అది గుడ్డి కన్నా అయినా పర్లేదు, నిన్ను అప్పటికన్నా మంచిగా మారుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పీకి, నీ కన్నుండి నరకంలో పడడం కన్నా కన్ను లేకుండా పరలోక రాజ్యంలో చేరడం మేలు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడక నీ అవయవములలో ఒకటి నశించుట నీకు. నీ దేహమంతా నరకంలో పడి అయ్యో నేను కాలిపోతున్నానని నువ్వు అక్కడ ఆడవడం కన్నా కన్ను పోతే, ఒక కన్ను పోయినా కానీ మిగతా కంటితో నువ్వు ఆత్మీయతలు జీవిస్తే పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటాం. నువ్వు ఆ కన్ను ఉండి నరకంలో పడి నశించిపోవడం కన్నా ఆ కంటిని తీసివేయాలి. అంటే ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకుని ఆ కంటిని కోసుకోమని కాదు దేవుడి ఉద్దేశం. అలాంటి కన్ను నీకుంటే ఇక మీదట అలాగ చూడకుండా ఆ కంటిని నీ ఆధీనంలో నీకు తెచ్చుకోవాలి, నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. లేకపోతే నీ కంటికే కాదు శరీరం మొత్తానికి నష్టం. చూడండి, ఎక్కడన్నా దొంగతనం చేసినానని చూడండి, దొంగతనం చేసి వచ్చిన తర్వాత నాకు అది చెయ్యాలనిపించాల, నా కళ్ళు ఎందుకు అటే పోయినాయి అంటాడు వాడు. నా కళ్ళు ఎందుకు అటే పోయినాయి అంటాడు. కానీ కళ్ళు అటు పోయినాయి ఓకే, ఆ కంటి వల్ల ఎవరికి నష్టం తెలుసా? శరీరం మొత్తం జైళ్ళల్లో పడి అనేక అవమానాలు, పోలీస్ దెబ్బలతో, అనేక పనిష్మెంట్లతో నలిగిపోతారు. ఆ కన్ను చేసిన చిన్న తప్పు తన శరీరం అంతా నలుగొట్టబడుతుంది. ఈరోజు నీవు నేను మనం అందరం చేసినటువంటి ఆ చిన్న తప్పుడు పని, చూసినటువంటి ఆ చిన్న పాపపు పని నీ జీవితాన్ని రేపు నరకంలో పడేస్తుంది. నీకు నరకంలో పోవడం, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు లేకపోతే అధిక బలం అయితే 80 సంవత్సరాలు అన్నాడు. ఆ కంటిని 70-80 సంవత్సరంలో అనుభవిస్తూ నీ శరీరానికి కావాల్సిన ఆశలను తీర్చుకుంటావా? పరలోక రాజ్యంలో యుగ యుగములు ఆయనతో ఉండడానికి ఈ పాపిష్టి కన్నుని ఈ లోకంలో వదిలేస్తావా? గుర్తు చేసుకో. నీ శరీరము ఇంకా చావు ఉండదు, మనకు అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో నువ్వు పడ్డావంటే ఇక్కడ 70-80 సంవత్సరాల ఆయుష్ అన్నాడు కదా, అక్కడ అంత ఉంటుంది. మహా అంటే నేను చేసిన పాపం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటున్నావేమో. అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు జీవితాంతం కాలుతూనే ఉంటారు. జీవితాంతం నీకు ఆ కంటిని బట్టి, నువ్వు చేసిన పాపములు బట్టి కాలాలను ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆ పాపిష్టి కన్ను నాకొద్దు, ఇక మంచిగా జీవిస్తా, నేను ఏదైతే తప్పుడు ఆలోచనలు నేను కలిగి జీవిస్తున్నానో ఆ దారిలో ఇక నడవను, దేవుని వాక్యాన్ని పఠిస్తానని నువ్వు అనుకున్నట్లయితే
దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, స్త్రీలకు కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు. చదువుదామండి. ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము. ముందు సామెతల గ్రంథము 6:25 చదువుదామండి. సామెతల గ్రంథము 6:25 వచనం. 6వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకము. దాని చక్కదనమునందున నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను అది తన కనురెప్పలను చిలికించి. చూడండి, స్త్రీ గురించి చెప్తున్నాడు. స్త్రీ అనగా అక్కడ ఎవరో తెలుసా? వ్యభిచారం చేసే స్త్రీ. వ్యభిచారము చేసే స్త్రీ అంటే ఈ రోజు లోకంలో చాలాసార్లు మనం కోర్టు జడ్జిమెంట్ల ద్వారా కూడా చూస్తున్నాం. సార్, నేను చేసేది వ్యభిచారం కాదు. చాలా దారుణంగా చెప్తున్నారు ఈ రోజు కోర్టులలో జడ్జిమెంట్. ఒక స్త్రీని ఎందుకమ్మా నీ భర్తని కాదనుకుంటా లోకంలో పాపం చేసావంటే, నేనేమో బయటికి పోయి చెడు పనులు చేయట్లేదండి, నా ఇంట్లో నేను చేస్తున్నా అన్నట్టు పెద్ద గొప్పగా చెప్తున్నారు స్టేట్మెంట్స్ జడ్జిల ముందు. అసహ్యంగా ఉంటున్నాయి మాటలు. నీకు భర్తనిచ్చి సంతోషంగా ఉండండి, భార్య భర్తలు ఐక్యంగా ఉండండి, పిల్లలతో ఆనందంగా ఉండండి, ఫలించండి, వృద్ధి పొందండి, నా మార్గంలో నడవండి అంటే, భార్య ఒక స్త్రీ చెప్పే మాట ఏంటంటే, నేను బయటికి వెళ్ళి చెడు తిరగట్లా, నువ్వు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు చేసేది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. పెద్ద తప్పుకు పెద్ద శిక్ష, చిన్న తప్పుకు చిన్న శిక్ష కాదు. అన్నిటికీ దేవుడు సమానంగానే చూస్తాడు. నేనే పాపము చేయట్లా, నేనే తప్పు చేయట్లా అని మనం అనుకుంటున్నాం. ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ ఆమె యొక్క ప్రవర్తన ఒక వ్యక్తితో అక్రమంగా జీవించడానికి ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మళ్ళీ చదువుదాం మన ఆలోచన. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశ పడకము. ఒక స్త్రీ చక్కదనాన్ని చూసి నీ హృదయంలో నువ్వు ఆశ పడకూడదు. ఒకవేళ పడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోహపు చూపుతో చూసినా కానీ వ్యభిచారము చేసినట్లే. చాలాసార్లు మనం అంటాం, వాళ్ళు అలా చూస్తే మేమేం చేయాలయ్యా అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చక్కదనాన్ని చూసి, ఆమె యొక్క మోహపు చూపును చూసి, ఆమె ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నీ హృదయంలో నువ్వు తప్పుగా అనుకున్నావంటే నీకు నరకమే. ఆమె యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది అనేది విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం, 2వ లైన్ చదువుదాం, 25వ వచనం. అది తన కనురెప్పలను చూడండి, అది తన కనురెప్పలను చిక్కిలించి. చాలా సార్లు లోకంలో చూస్తే ఒక స్త్రీ పురుషుడు స్త్రీతో ప్రవర్తించే ప్రవర్తన కనురెప్పలు కదిలించే కదలికలను బట్టే దేవుడు అంచనా వేస్తున్నాడు. అది తన యొక్క కనురెప్పలను చిక్కిలించి, కనుబొమ్మలు ఎగరేస్తుంటారు కొన్నిసార్లు, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అది తన కనురెప్పలను చిక్కిలించు, నిన్ను లోపరచుకొన నియ్యకును. అది కన్నులు ఎగరగొడుతుందలా. ఎందుకు అలా ఎగరగొడుతుంది అంటే, అది వ్యభిచార పాపము చేసే స్త్రీ అని దేవుడు 23వ వచనంలో చెప్తున్నాడు. చూడుతాం ఒకసారి. 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండాను. పరస్త్రీ పలుకు ఇచ్చుకప్పు మాటలు అంటే ఏంటో తెలుసా? ఆ స్త్రీ మాట్లాడే మాటలు చాలా తేనె పూసినట్టు ఉంటాయి, నీకు చాలా మధురంగా ఉంటాయి. అబ్బా, నా భార్య కన్నా ఏమో చాలా అందంగా కనిపిస్తుంది నాకు అంటాడు ఒకరు. నా భర్త కన్నా ఇతను చాలా అందంగా కనిపిస్తున్నాడు అంటారు. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, జార స్త్రీ, వ్యభిచార స్త్రీ. ఈరోజు మన తలంపులు అలా ఉంటున్నాయా? మనం చూసే చూపు అలా ఉంటుందా? ఆ స్త్రీ దగ్గరికి, చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండాను అవి నిన్ను కాపాడును. నీకు జ్ఞానం ఉంటే వారి యొక్క సైగలు, వారు చేసేటువంటి ఆ విధంగా ప్రవర్తించే ప్రవర్తన నుండి నిన్ను కాపాడుకోవాలంటే జ్ఞానంగా ఉండాలంట. వాక్యాలను మనం ఇంత డీప్ గా ఎప్పుడు ఇష్టపడం.
పురుషునికి చెప్తున్నాడు, అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు పడవద్దు వారి యొక్క మాయలో. ఎందుకు పడవద్దు అన్నాడంటే ఆమె మాట్లాడే మాట చాలాసార్లు, ఆమె మాట్లాడే మాటలు నీకు అందంగా ఉంటాయి, ఆమె నిన్ను పాపంలో దించడానికి అలా చేస్తుంది. అతను మాట్లాడే మాటలు వెకిలి చేష్టలు, వెకిలి మాటలు నీకు అందంగా కనిపిస్తాయి. అతని మనసులో నీతో పాపం చేయడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకు గుర్తించలేకపోతున్నాం? చాలాసార్లు మనం ఏమంటామంటే, అయ్యా ఆమె అలా చేసింది కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చిందయ్యా అని. అందరూ అలా చేయలేదే. లేఖనముల ద్వారా మనం చూస్తే యోసేపును కూడా పోతీఫరు భార్య నాతో పాపం చేయమని బలవంతంగా సట్టుపట్టుకుంది ఇంట్లో ఎవరు లేనప్పుడు. మరి అతను చేయొచ్చుగా అక్కడ. ఎందుకు పాపం చేయలేదు తెలుసా? నా దేవుని దృష్టికి ఏది నీతి అయితే నేను అదే జరిగిస్తాను అనుకున్నాడు. చివరికి తన షర్టును కూడా వదిలించుకొని అక్కడ నుండి యోసేపు పారిపోయాడు. చదువుదామండి ఆ వాక్యాన్ని. ఆదికాండం 39వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించుకునే కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించను. చూడండి, పోతీఫరు యొక్క ఇంటిలో యోసేపు ఆశీర్వాదం పొందాడు. యోసేపు యొక్క మంచితనాన్ని బట్టి పోతీఫరు ఇల్లు కూడా ఆశీర్వదించబడింది. ఈ విషయాన్ని మనం చూడాలంటే కొంచెం ముందుకెళ్లే అధ్యాయాలన్నీ చదివితే, యోసేపును అన్నదమ్ములు అమ్మేశారు డబ్బులకి. యోసేపు బానిసగా వచ్చాడు. వచ్చిన తర్వాత పోతీఫరు అనే రాజు ఇంట్లో ఒక పనివానిగా పెట్టుకొని అతని యొక్క ప్రవర్తన నచ్చి ఇంటి మొత్తం మీద అధికారిగా చేశాడు యోసేపుని. పోతీఫరు ఒక అధికారిగా చేసి, నువ్వే చూసుకున్న ఆ ఇంటిని, నా రాజ్యంలో ఏది జరగాలన్నా నీకే అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు పోతీఫరు రాజు భార్య యోసేపును మోహించింది. మోహించి నువ్వు నాతో పాపం చేయమని అడుగుతుంది. చదువుదాం వచనాన్ని. 6వ వచనాన్ని చూసినట్లయితే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉండదో ఏది లేదో విచారించిన వాడు కాడు. రాజు చూడు ఎంత నమ్మకంతో యోసేపుకు అప్పగించాడు పని. తను తినడము ఉండడం అంతే, ఏముందో ఏం లేదో కూడా రాజు పోతీఫరు చూడట్లా. మరి ఎవరికి అప్పచెప్పాడు ఆ బాధ్యత? ఒక బానిసగా వచ్చినటువంటి యోసేపుకి అప్పచెప్పాడు. ఎంతో గొప్ప నమ్మకం యోసేపు మీద వచ్చింది రాజుకి. కానీ భార్యకు మాత్రం పాపము చేయాలని ఆశ వచ్చింది. పోతీఫరు యోసేపును గొప్పవాడిగా చేసి తన అధికారం మొత్తం ఆయన చేతిలో పెడితే ఈమె మాత్రం లోపర్చుకోవాలని చూసింది. అప్పుడు చదవండి. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండేను. యోసేపు అంట చాలా రూపవంతుడు, చాలా అందగాడు, సుందరుడు. అంత మంచిగా పర్సనాలిటీ ఉన్నటువంటి యోసేపును ఆమె మోహించాలని చూసింది, పాపం చేయాలని చూసింది. కానీ అతను ఏం చేశాడో చదువుదాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. నాతో పాపము చెయ్యి యోసేపు అని అలా చూసిందమ్మా. రాజేమో ఈ గొప్పవాడు, నా పని అంతా ఈడికి అప్పచెప్తే నా దేశం బాగుంటుందని రాజు అప్పచెప్తే, భార్య ఈడు నాతో పాపం చేస్తే బాగుండు, ఎందుకంటే వీడు అందంగా ఉన్నాడు, రమ్యంగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడని ఆమె కన్నులు అలా చూసినాయి. రాజు కళ్ళేమో వేరే విధంగా చూసి ఆశీర్వాదకరంగా మంచివాడిగా చేస్తే, భార్య రాణి కళ్ళు పాపపు కళ్ళు కాబట్టి పాపంతో చూసింది. ఏం చూసిందో తెలుసా? అందగాడు, రూపవంతుడు, సుందరుడు అని చూసింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం, ఇతను చాలా అందంగా ఉన్నాడు, ఈమె చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంది, చాలా మధురంగా ఉంది అని నువ్వు కూడా ఆలోచిస్తున్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. దేవుడు వేరే చూపు చూస్తే నువ్వు వేరే చూపు చూస్తున్నావు లోకంలో. ఆలోచించండి. కానీ యోసేపు పాపం చేశాడా? యోసేపు ఎవరు లేని సమయంలో పోతీఫరు భార్య షర్టు పట్టుకుంది, నాతో పాపం చెయ్యి, నేను రాణిని, నువ్వు నాతో పాపం చేస్తే నీకు ఇంకా అధికారం ఇస్తాను, నీకు ఏ కొద్దు ఉండదు, నిన్ను నేనే చూస్తాను, నిన్ను నేనే పోషిస్తాను, నువ్వు ఒక బానిసగా వచ్చావు, నీకు గొప్ప స్థితిని ఇస్తాను, గొప్ప హోదాని ఇస్తాను, నాతో పాపం చేయమంటే, అమ్మా ఎవ్వరు లేరు కదా, సరే చేస్తానన్నాడా?
ఏంటన్నాడో చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా చేతికి అప్పగించను కదా, ఆ వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరు లేడు. చూడండి ఏమంటున్నాడంటే, అమ్మా ఈ ఇంటి మొత్తం మీద నేను అధికారిగా ఉన్నాను, ఇంట్లో ఏముందో ఏం లేదో, ఇంట్లో ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఉన్నట్టు అంతా నా చేతికి అప్పగించాడు, అంటే నిన్ను కూడా నా చేతికి అప్పగించాడు. నువ్వు నా రాజు భార్యవి, నువ్వు నా రాణివి, నువ్వు రాజు తర్వాత నువ్వే రూల్ చేయాల్సిన దానివి, నిన్ను కూడా నాకు అప్పచెప్పాడు, కాబట్టి నేను పాపం చేస్తాను, నువ్వు నా చేతిలో ఉన్నావు అన్నట్లు అతను. నువ్వు నా చేతిలో ఉన్నావంటే నేను నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నువ్వు తప్పుడు మార్గంలో ఆలోచిస్తే, తప్పుడు చూపులు చూస్తే, తప్పుడు ప్రవర్తన కలిగి జీవిస్తే నిన్ను మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత నా చేతిలో ఉంది అన్నట్టుగా యోసేపు పాపము చేయకుండా ఆమెను గద్దిస్తుంటే చివరికి ఆమె అన్నది, చివరికి బలవంతం చేస్తే 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి ఏం చేశాడంట? ఈరోజు మనమైతే షర్ట్ పట్టుకుంటా, అమ్మ షర్ట్ చినిగిద్దా నిలబడతలే అంటాం. కానీ యోసేపు అలా లేడు. షర్టు చినిగిపోయినా కానీ, షర్ట్ ఆమె చేతిలో ఉన్నా కానీ బయటికి పరిగెత్తుకొని పారిపోయాడు. పాపాన్ని చూస్తే అక్కడ నిలవలేకపోయాడు, పాపం దగ్గర నుండి పరిగెత్తుకొని పారిపోయాడు. ఈరోజు మనం పాపం ఎక్కడుంటే అక్కడే దాక్కొని ఉంటాం, పక్కకు పరిగెత్తాం, మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? యోసేపు దీవించబడడానికి గల కారణం పాపాన్ని అసహించుకున్నాడు, పాపము చేస్తానన్న ఆమెతో కూడా గద్దించాడు. చివరికి అక్కడ ఉంటే నష్టం అని చెప్పేసి షర్టు చినిగిపోయినా, తన పై వస్త్రము చినిగిపోయినా వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. నువ్వు పారిపోతున్నావు పాపం దగ్గర నుండి, ఇంకా దగ్గరగా పోతున్నావు రోజు రోజుకి. గుర్తు చేసుకో. చివరికి ఇతని యొక్క ప్రవర్తనను బట్టి, యోసేపు యొక్క ప్రవర్తనను బట్టి పోతిఫర్ ఒక మాట అన్నాడు. తన భార్యను నిందించాడు, తన భార్యను ద్వేషించాడు. చివరికి ఆమెకే అవమానం వచ్చింది. 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలా చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు. చివరికి ఆమె ఎగతాళి పాలైందంట. యోసేపు అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం ఉంది, ఎవరు లేరు చుట్టూ, ఇంట్లో ఒక్కరే ఉన్నారు, అయినా కానీ పాపానికి అవకాశం ఇలా. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడి మార్గాన్ని నేను తప్పిపోను, నా దేవుడు ఏదైతే నాకు నేర్పించాడో ఆ మార్గంలో నేను నడుస్తాను, ఏ పాపము నన్ను ముట్టనీయనని ఆ పాపం దగ్గర నుండి పారిపోయాడు. చివరికి అలా పాపము చేసిన స్త్రీకి ఏమైందో తెలుసా? అందరి ముందు నించొని చెప్తుంటే అందరూ నవ్వారంట. ఎగతాళి అయిపోయింది ఆమె జీవితం. ఈరోజు నువ్వు చేసే తప్పుడు పనిని బట్టి నువ్వు కూడా ఏదో రోజు నడి రోడ్లో ఎగతాళి పాలతో గుర్తు పెట్టుకో. నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, నువ్వు చూసే చూపుని బట్టి, నువ్వు నడిచిన నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఏదో ఒక రోజు 10 మందిలో సిగ్గుతో తలదించుకునే స్థితి మనకు కూడా వస్తుంది. ఇక్కడ రాణికే వచ్చింది, ఎగతాళి అయిపోయింది. చివరికి ఆమె బ్రతుకు. తన భర్త నమ్మలా. రేపు నువ్వు ఎంత నీ భర్తకు నీ భార్యకు చెప్పాలని చూసినా నమ్మడు. ఆ రోజు సిగ్గుతో తలదించుకుంటావు, అవమానాలతో తలదించుకుంటావు. నీవు కాక నీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు చేసిన ప్రవర్తన బట్టి నీ కుటుంబం, అరే పలానా. చూడండి, లోకంలో కూడా మనం చూస్తాం, ఎవరైనా ఏదైనా తప్పుడు పని చేస్తే, ఒకవేళ తాగి చనిపోతే ఎవరి కుటుంబం అది అని అడిగితే, అది మందు తాగేవాడు చూడు, వాడు అక్కడ ఆ మందు తాగేవాడు కుటుంబం, వాడు చచ్చిపోయినగా మందు తాగి వాడి కుటుంబం, వాడికి పేరు కూడా ఉండదు. చివరికి ఒక దొంగతనం చేసి జైల్లో పడితే, అంతకుముందు దొంగతనం చేసి జైల్లో పడ్డారు కదా, వాడి కుటుంబం అది అంటారు. అంతేకాని పలానా మంచివాడి పలానా పేరు అనేది చెప్పరు అక్కడ. నీ ప్రవర్తనను బట్టి నీ కుటుంబానికి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ఆ స్త్రీ చేసిన పాప పనిని బట్టి ఆమెకే సిగ్గు వచ్చింది. చివరికి సిగ్గుతో తలదించుకొని ఎగతాళిగా అందరు చూసి నవ్వే విధంగా అంత గొప్ప రాణి ఎగతాళి పాలైంది. ఈరోజు నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, జాబులు ఉండొచ్చు,
నువ్వు చేసిన చిన్న తప్పుడు పనిని బట్టి ఎగతాళి పాలు కాకుండా జాగ్రత్త పడిపోయి భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా వెకిలి చేష్టలతో పక్కన వారితో ప్రవర్తిస్తున్నట్లయితే నీ ప్రవర్తన ఏదో ఒక రోజు ఎగతాళి పాలవుతే అందరిలో గుర్తుపెట్టుకో. నా భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, నా భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. ఒకరికొకరు లోబడి దేవుని అడుగుజాడల్లో మేము నడవాలని అనుకోవాలి, కానీ తప్పుడు పనులు చేస్తూ ఒకరికి తెలియకుండా ఒకరు తప్పుడు పనులు చేస్తే రేపు దైవ త్రాసులు నువ్వు తూయబడతావు. నీ మంచి పనులు నీకు ఎక్కువగా ఉంటాయా, చెడ్డ పనులు ఎక్కువ ఉంటాయా, ఆ రోజు త్రాసులో నువ్వు ఉంటావు. నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన పాపం పనులన్నీ త్రాసులో పెట్టి దేవుడు చూసినప్పుడు నువ్వు ఎటు సైడ్ లేస్తావు. మంచి పనులు తక్కువగా ఉంటే నువ్వు లేచిపోతావు, పాపం ఎక్కువగా ఉంటే పాపం వైపు బరువు ఎక్కువ అవుతుంది, నువ్వు పైకి లేస్తావు. ఆ రోజు ఆ తీర్పును బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యేసేపు అలా చేయలేదు, పాపం దగ్గర నుండి పారిపోయాడు. ఇంకా మనం లేఖనాలు చూసినట్లయితే ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్లయితే 34వ అధ్యాయం 2వ వచనం, ఆ దేశము ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. చూడండి, ఇక్కడ లేయా గురించి చెప్తున్నాడు. యాకోబు కుమార్తె అయిన లేయా యాకోబులకు కుమార్తె అయినటువంటి దీనా గురించి చెప్తున్నాడు దేవుడు. లేయాకి యాకోబుకు కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది దీనా. ఆ దీనాను పాడు చేశాడు ఆ దేశం యొక్క రాజు యొక్క కుమారుడు. హివ్వీయుడైనటువంటి హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఏం చేశాడంట? ఆమెను చూసి ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఈరోజు ఆ రాజు యొక్క కుమారుడు చూసిన చూపును బట్టి చివరికి ఆ దేశం ఏమైపోయిందో తెలుసా? చదువుదాము వచ్చినాను, త్వరగా ముగిస్తానండి. అతని మనస్సు 34వ వచనాన్ని చూద్దాం. 34వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 3వ దినమున, ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం, 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తన కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపాను. మీకు అర్థం కావాలంటే అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది, నేను కొంచెం చెప్తాను. లేయా యాకోబులకు పుట్టినటువంటి కుమార్తె దీనా ఉంది, అలాగనే సహోదరులు ఉన్నారు. ఆ దీనా చాలా అందంగా రమ్యంగా ఉంది. ఆ దేశం యొక్క రాజు కుమారుడు షెకెము యొక్క కుమారుడు పాపము చేయాలి, ఈమె చాలా అందంగా ఉందని అతను చూసిన చూపును బట్టి ఆమెతో పాపం చేశాడు, అవమానపరిచాడు. చివరికి ఆ అవమానాన్ని తెలుసుకున్నటువంటి యాకోబు ఏడుస్తూ, ఏంటి ప్రభా నా కూతురు పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతుంటే, వారు చివరికి ఆ పాపం చేసినటువంటి రాజకుమారులు వచ్చి మీ పాపను మేము పెళ్లి చేసుకుంటామంటే యాకోబు అన్నాడు, మీకు మాకు సంబంధం లేదు, మీరు దేవుని ఎరుగని బిడ్డలు, మా పాపను మీకు ఎలా ఇవ్వాలని ఇట్లా జరుగుతున్నప్పుడు, సరే మా పాపను మీకు ఇవ్వాలని అడుగుతున్నారు కాబట్టి మీరు సున్నతి పొందండి అని అడిగాడు. యాకోబు సున్నతి అనగా మీరు పవిత్రులుగా మారండి, మీరు దేవుని బిడ్డలుగా మారండి అని చెప్పినప్పుడు వారందరూ కార్యం చేసుకుంటున్నారు సున్నతి పొందడానికి. అలా చేసుకుంటున్నప్పుడు ఈ దీనా యొక్క అన్నతమ్ములు ఇద్దరు లేచి కత్తులు పట్టుకొని ఆ ఊరి మీద పడి పురుషులను మొత్తాన్ని చంపేశారంట. ఎందుకు అలా జరిగిందనే విషయాన్ని మనం చూస్తే, రాజు యొక్క కుమారుడు చూసిన చూపును బట్టి, అతను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి తన ఊర్లో ఉన్న పురుషులందరూ చనిపోయారు. ఆ రాత్రి వేళ మొత్తము నరికివేయబడ్డారు. ఎవరు చేశారో తెలుసా? దీనా యొక్క అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి కత్తులు పట్టుకొని ఊరి మీద పడి దొరికిన వారిని దొరికినట్టు చంపివేశారు. వారందరూ పురుషులు, ఆ ఊర్లో ఉన్నటువంటి పురుషులందరూ చనిపోవడానికి, ఆ గ్రామం అంతా వల్లకాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? రాజు యొక్క కుమారుడు చేసినటువంటి తప్పుడు పని, చూసినటువంటి తప్పుడు చూపు. దీన అందంగా ఉంది, పాపం చేయాలని బలవంతం చేసి ఆమెను అవమానపరిచారు. అతను చూసినటువంటి ఆ తప్పుడు పనిని బట్టి ఊర్లో ఉన్న పురుషులందరూ చనిపోయారు, నరికివేయబడ్డారు, చంపివేయబడ్డారు. అతని యొక్క పాపాన్ని బట్టి వారి యొక్క ఊరే వల్లకాడైంది. ఈరోజు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నీ కుటుంబం ఏదో ఒక రోజు అవమానాల్లో పడుతుంది, గుర్తుపెట్టుకో. నీ కన్నులకు అన్ని మంచి కనిపిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు, ఆ కన్నులు ఏదో ఒక రోజు నిన్ను నరకంలో పడేస్తుంది. నీ కుటుంబాన్ని హేళన చేస్తుంది, నిన్ను హేళన చేస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది, నడిగొడ్లో నిలబెడుతుంది, నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. కేవలం నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి నీ కుటుంబాన్ని అవమానపరుస్తావా?
ఈ ఉదయకాలంలో దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. నీ ప్రవర్తన నువ్వు ఆనందించడానికి, నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి నీ కుటుంబాన్ని అవమానపాలు చేస్తావా? నీ భర్తను తలదించుకునేలాగా చేస్తావా? నీ భార్యను అవమానపరుస్తావా? నీ పిల్లలను నడి రోడ్డు మీద అనేకులు హేళనగా మాట్లాడుతూ, దూషిస్తూ, ద్వేషిస్తూ ఉంటే వారు ఎలా సంతోషంగా ఉండగలరు? కేవలం నీ యొక్క కడుపు నింపుకోవడానికి, నీ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి అలా ఉంటున్నావా? రాజు యొక్క కుమారుడు షెకెము చేసిన చిన్న తప్పుడు పని, చిన్నదే కాదు, అతనికి సంతోషాన్ని, కోరికను తీర్చుకోవడానికి అలా చేశాడు. కానీ ఊర్లో ఉన్న మగోళ్ళందరూ చనిపోయారు. కారణం ఇతనే. ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి ప్రియమైన చెల్లి, ప్రియమైన తల్లి, తండ్రి, దేవుడు ఈరోజు లేఖనముల ద్వారా అనేకులను మనకు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సమయం లేదు కాబట్టి వివరించి ముగిస్తాను. దావీదు కూడా బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు అందరెళ్ళి యుద్ధం చేస్తుంటే ఈయన మేడ ఎక్కి చూసి ఆ బెత్షెబా స్నానం చేస్తుంటే ఆమెతో చూశాడు. ఏ చూపులో తెలుసా? మోహపు చూపులు, పాపపు చూపులు చూశాడు. చివరికి తన కుటుంబం అంతా హేళన చేయబడింది, తన కుటుంబం అంతా అవమానాల్లో పడింది. నాతాను అనే దైవజనుడు వచ్చి గద్దించాడు. ఒక వ్యక్తికి ఒకే గొర్రె ఉంది, ఆ గొర్రెను కూడా లాగేసుకుంటావా? చేసిన నువ్వేమంటావు దావీదు అన్నప్పుడు, నా రాజ్యంలో అలాంటి వాడు ఎవరైనా ఉంటే వాడిని అంతం చేస్తా, వాడు బ్రతకడానికి వీల్లేదన్న విధంగా మాట్లాడాడు దావీదు. చివరికి నాతాను అంటున్నాడు, నువ్వే ఆ పాపం చేసింది. ఒక వ్యక్తికి భార్య ఉంది, ఆ భార్యను నువ్వే పాపం చేసి లోపరుచుకున్నావు, తనను చంపేశావు. ఈరోజు చేసింది నువ్వే పాపం అని అవమానాల్లో నిలబడ్డాడు దావీదు. దావీదు చేసినటువంటి ఆ తప్పుడు పనిని, దావీదు ఆలోచించినటువంటి తప్పుడు ఆలోచన, దావీదు చూసినటువంటి తప్పుడు చూపును బట్టి తన కుటుంబం, అంత గొప్ప రాజరిక కుటుంబం కూడా సిగ్గుతో తల దించుకుంది, బోరుమని వేడుస్తుంది. ఈరోజు మన యొక్క పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈ ఉదయకాలం దేవుడు మన లేఖనముల ద్వారా కొంతమందిని చూపించాడు. వ్యభిచార స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో చూపించాడు. ఆదాము నష్టపోవడానికి, ఆదాము శిక్ష అనుభవించడానికి కారణం ఎవరు? భార్య. చూడకూడని పండును చూసింది, తన కంటికి అద్భుతంగా, రమ్యంగా, ఆనందంగా ఆహారం తినడానికి బాగుంటుందని అనుకుంది. ఆమె కంటిని బట్టి భర్త గెంటివేయబడ్డాడు ఏదైనా వనంలో నుండి. పోతిఫర్ భార్య చేసినటువంటి ఆ తప్పుడు చూపుని బట్టి చివరికి అంతమందిలో నించోండి ఒక రాణి అని కూడా లేకుండా సిగ్గు తీపించుకుంది. దావీదు చేసిన తప్పుడు పనిని బట్టి అంత గొప్ప రాజకుటుంబం కూడా అవమానాలతో తల దించుకొని ఏడ్చింది. ఆలోచించండి. షెకెము రాజు దీనాలను చెరిపి అతను చూసిన చూపును బట్టి చివరికి ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరూ చచ్చిపోవడానికి కారణమయ్యాడు. ఊరు వల్లకాడు కావడానికి, ఊరు అంతా నాశనం అయిపోవడానికి, ఊరు తగలబెట్టడానికి గల కారణము రాజకుమారుడు అయ్యాడు. ఈరోజు నీ కుటుంబము అలాంటి పరిస్థితుల్లో పడిపోవడానికి గల కారణం నువ్వేమో గుర్తు చేసుకో. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీ కన్నులు ఎలా చూస్తున్నాయి? నీ కంటిని బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. నీ కన్ను సరిగా తేటగా మంచిగా మంచి మార్గంలో నడిస్తే ఖచ్చితంగా నీకు దీవెనలు వస్తాయి. అడుగుదాం దేవుణ్ణి, అవును ప్రభువా, నా శరీర కోరికల కోసం నా కంటికి కనిపించింది మంచిదని నేను పాపములు చేస్తున్నాను, దానివల్ల ఏదో ఒక రోజు నా కుటుంబం అవమానాల్లో పడుతుందని ఈరోజు వాక్యంతో మాట్లాడేవు ప్రభా, ఇక మీదట నేను అలా ప్రవర్తించనని మన కంటిని, నీ కుడి కంటిని నిన్ను అభ్యంతరపరచిన దానిని పెరికివేయమన్నాడు. ఈరోజు నిన్ను ఏ కళ్ళైతే, ఏ పాపం అయితే నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని నీ దగ్గర నుండి పెరికివేయాలి. ఆ పాపాన్ని నీకు అంటకుండా తీసివేయాలి, దూరం చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దీవించబడతావు. ఈరోజు దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే, నీ యొక్క చూపును బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? అది దేవుని యొక్క మాట. ఇక్కడ లేఖనంలో మనం చూసిన వారందరూ వారి కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం వారి యొక్క కన్నులే. ఈరోజు మన యొక్క కన్నులను బట్టి మోహపు చూపుతో చూసినా కానీ పాపమే. అందుకే మార్గం, మన పాపిష్టి జీవితాన్ని వదిలిపెడదాం, ఇక మీదట పవిత్రంగా పరిశుద్ధులుగా జీవితాం. యోసేపు వలె పాపము చేసే అవకాశం ఉన్నా, చుట్టూ ఎవరు చూడకపోయినా, చీకట్లో నువ్వు ఉన్నా, బంధించబడి ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎవరు నన్ను చూడట్లేదని పాపం చేయమాకు. ఆ పాపం దగ్గర నుండి బయటకు పారిపో, వదిలేయి. ఆ పాపం నుండి నువ్వు దూరం అవడానికి కొన్నిసార్లు నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కూడా వదిలేయాల్సి వస్తుంది. అతనికి ఉన్న ఆస్తి యోసేపుకు తన షర్టే ఆ రోజు వదిలేసుకున్నాడు.
ఈరోజు నువ్వు పాపంలో నుండి బయటికి రావడానికి నువ్వు ఏదైతే వదులుకోవాలనుకుంటున్నావో వదిలేసి బయటికి రా. మళ్ళీ ఎన్నికకు తిరిగి చూడొద్దు. లోతు భార్య ఎన్నికకు తిరిగి చూసి ఉప్పు స్తంభమై జీవితాన్ని నాశనం చేసుకుంది, చనిపోయింది. ఈరోజు నువ్వు వెనుక తిరిగి చూడొద్దు, ఇంకా ముందుకే చూడు. నీ కళ్ళు తేటగా కనిపించేలాగా నిన్ను నువ్వు ప్లాన్ చేసుకొని నీ కుటుంబానికి మంచి పేరు, నీకు మంచి పేరు, సమాజంలో వారి కుటుంబం మంచి ప్రవర్తన జీవిస్తుందని అనే విధంగా మనం కూడా అనిపించుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మన కన్నుని పిరికివేసి మనము గుడ్డివాడిగా, కుంటివాడిగా, ఔటివాడిగా ఇలా ఉండడమే మేలని దేవుడు చెప్తున్నాడు. అలా కాకుండా నువ్వు వాటిని కాపాడుకుంటూ వాటి యొక్క కోరికల ప్రకారం వాటి మార్గంలో నువ్వు నడిస్తే నీ శరీరమే చివరికి కాలిపోతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాలని వదిలిపెడదాం, పవిత్రంగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం.